టాలీవుడ్ ఎదురు చూస్తున్న ఓజీ తుఫాన్ రాకకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ తీరాన్ని తాకబోతోంది. ఎన్ని రికార్డుల విధ్వంసం సృష్టిస్తుందో, ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ తుఫాన్ తీవ్రతను పెంచడానికి 2 తెలుగు రాష్ట్రాలు రంగం సిద్ధం చేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్న మూవీ ఓజీ. పవన్ కళ్యాణ్ కెరియర్లో హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. దానికి తగ్గట్టే ప్రచారం కూడా పీక్స్కు చేరుకుంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా ఓజస్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ని పిచ్చెక్కిస్తున్నాయి. ఓజీ సినిమాకు తమనిచ్చిన ట్యూన్స్ అదిరిపోయాయి. ఫైర్ స్ట్రామ్, సువ్వి సువ్వి, గన్స్ అండ్ రోజెస్ పాటలు ఇప్పటికీ చాట్ బస్టర్స్గా నిలిచాయి. రీసెంట్గా రిలీజ్ అయిన జపాన్ మూలాలున్న వాషియో వాషి పాట దుమ్ము రేపుతోంది. మై డియర్ ఓమి, ఎగిరెగిరి పడుతున్నావు, నీలాంటి వాడిని ఎలా నేల మీదకు దించాలో నాకు బాగా తెలుసంటూ మొదలైన పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడటం విశేషం. ఈ పాట జపనీస్ లాంగ్వేజ్లో సాగటం మరో విశేషం. వాషి అంటే డేగా, దాన్ని హెచ్చరిస్తూ సాగిన ఈ పాటలో హై పిచ్తో కూడిన పవన్ టోన్ అందరినీ అలరిస్తోంది. ఓజస్ గర్జన కోసం సుజీత్ జపనీస్ హైకు స్టైల్లో దీన్ని రాయగా, ఓజస్ తన శత్రువైన ఓమికి వార్నింగ్ ఇచ్చే టైంలో ఈ పాట వస్తుందట. పవన్ గాత్రానికి తోడు శివమణి జపనీస్ నాకోడా డ్రమ్స్ వాయిద్యం తోడవటం పాటకు అంతులేని ఎనర్జెటిక్ని తీసుకొచ్చింది. పవన్ ఈ పాట పాడిన వీడియో కూడా రిలీజ్ అవటంతో అభిమానుల రచ్చకు అంతు లేకుండా పోతోంది. జపనీస్ పాటను తెలుగులో రాసుకుని పవన్ ఆలపిస్తుంటే ఆయన డెడికేషన్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓజీ మూవీని దాదాపుగా 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని అంచనా. అందుకు తగ్గట్టే టికెట్ల రేట్ల పెంపుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోకు జీఎస్టీతో కలిపి ₹1000 టికెట్ ధరను నిర్ణయించింది. అలానే తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోస్కి అనుమతి లభించింది. ఈ టికెట్ ధరను 800 ఉండేలా జీవో విడుదల చేసింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు మల్టీప్లెక్స్లో 150, సింగిల్ స్క్రీన్లలో 100 ఇలా టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాలు ఓజీ సినిమాకు దన్నుగా నిలబడటంతో నిర్మాత డివివి దానయ్య మాత్రమే కాదు, పవన్ ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతున్నారు. ఈ పెరిగిన ధరల కారణంగా ప్రీమియర్స్ షో కలెక్షన్స్తో పాటు ఓపెనింగ్ డే కలెక్షన్స్లోనూ ఓజీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశతో ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడని కారణంగా పవన్ అభిమానులంతా ఓజీ మీదనే ఆశలు పెట్టుకున్నారు.